అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామలకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తాగునీరు భద్రత, భూగర్భ జలాల పరిరక్షణ కార్యక్రమం మీద మండల డెవలప్మెంట్ అధికారి ఎంపీడీఓ గారు, మండల డిప్యూటీ ఎంపీడీఓలు, మండల తహసీల్దార్ గారు, మండలంలో ఉన్నటువంటి అధికారులకు, గ్రామంలో స్పెషల్ ఆఫీసర్లకి, నీటి సంఘ అధ్యక్షులు, ప్రెసిడెంట్లకి, వైస్ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈరోజు తాగునీరు పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కూర్చుని ఒక ప్రణాళిక, ఎక్కడైతే మనం ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా నీటి నిల్వలు పెంపొందించుకోవాలో, ఎక్కడైతే గ్రామాల్లో చివరి ప్రాంతాల వరకు ఇంకా నీటి అందలేనటువంటి పేటలు ఏవైతే ఉన్నాయో, ఆ చివర ఉన్నటువంటి హౌసులు ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటిని కూడా గుర్తించి ఒక ప్రణాళికాబద్ధమైన నివేదిక ఇవ్వాలని ఇది ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి గతంలోనూ కూడా జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఈ మండలానికి 11 కోట్ల రూపాయలు శాంక్షన్తో వాటర్ ట్యాంకులు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఇందులో ఇంకా ఎక్కడైనా చివర ఉన్నటువంటి పేటలు కానివ్వండి, హౌసులు కానివ్వండి, ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటిలందరికీ కూడా అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగనే అధికారులు, వీళ్ళందరూ కూడా ప్రణాళిక ఏ రూపంగా రూపొందించుకోవాలి, వచ్చే వేసవి కాలంలో ప్రతి ఒక్క హౌస్కి కూడా నీళ్ళు అందే విధంగా మనం రూపొందించుకోవాలనే ప్రణాళిక మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు సామలకోట మండలం వికే రాయపురం గ్రామం సచివరంపేటలో కూడా గత కొన్ని రోజులుగా కూడా మరి నీటి ఎద్దడ, త్రాగునీరు ఎద్దడ, ఆ పేటలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి అక్కడ చాలామంది యూత్ సభ్యులు చెప్పడం జరిగింది. అందుకు మరి ఈరోజు సామలకోట మండల అధికారి ఎండిఓ గారు, అక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా ఆ గ్రామం వెళ్ళి పరిరక్షించడం జరిగింది. అక్కడ ఉండూరు గ్రామం నుంచి 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ద్వారా అక్కడ వాటర్ సప్లై జరుగుతూ ఉంది. మొన్న గత కొన్ని రోజుల క్రితం ఒక బోరు పోడవడం కారణంగా, మరి వేరే బోరు కొట్టడం కారణంగా కూడా ఆ నీటి ఎద్దడి ఏర్పడిందని అధికారులు మా దృష్టికి తెచ్చారు. ఆ నీటి ఎద్దడి ఏదైతే ఉందో అది తీరేంత వరకు కూడా మరి ట్యాంకర్ల ద్వారా మీరు నీరు అందించారు. ఇప్పటి వరకు కూడా మనం నీరు అందించాం కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా సమస్య రెక్టిఫికేషన్ అవ్వలేదు కాబట్టి ఆ రెక్టిఫై అయ్యేంతవరకు కూడా మనం ఆ ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి నీళ్ళు అందించవలసిన అవసరం మనందరి మీద ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కడ ఏ అయితే గేటు వాళ్ళు మనకు అవసరం ఉందో ఆ గేటు వాళ్ళని కూడా మనం రూపొందించుకోవాలి. ఆ గేటు వాళ్ళని మనం ఎక్కడ కంట్రోల్ పెట్టుకుంటే ఆ పేటలకు నీళ్ళు వెళ్తాయో దాన్ని సమీక్షించి ఎక్కడ గేటు వాళ్ళు అవసరమో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఆ విలేజ్ సెక్రటరీ గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరిరక్షించవలసిన అవసరం మనందరి మీద ఉందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆ సమస్య తీరేంత వరకు ఏ అయితే మరి ట్యాంకర్ల ద్వారా అక్కడికి నీళ్ళు అందించామో ఆ విధంగా సచివరంపేటకి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని నేను సూచిస్తూ ఉన్నాను. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి చివర ఉన్నటువంటి హౌస్కి కూడా మనం స్వచ్ఛమైన మంచినీరు అందించాలి. మనకున్నటువంటి ఓవరేట్ ట్యాంకుల్లో ఇప్పటికే టెస్టింగ్లు, ఆ ట్యాబ్లెట్లు కానివ్వండి, వాటర్ స్టెట్టింగ్లు కానివ్వండి, ఇవన్నీ మనందరం కూడా ఆ విధంగా 15 రోజులకి ఒకసారి, నెలకి 2 సార్లు చొప్పున ఆ టెస్టింగ్ ఏదైతే ఉందో ఆ టెస్టింగు ట్యాబ్లెట్లతోటి, అలాగే నాకు ఉన్నటువంటి ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా మనం దాని మీద ఆ వాటర్ టెస్టింగ్ అనేది మనం చేస్తూ ఉన్నాం.
ఆ రకంగా మనం 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంకులు క్లియర్ చేయించడం, అలాగనే బ్లీచింగ్ కల్పించుకోవడం, ట్యాబ్లెట్లు కలపడం, ఇవన్నీ కూడా రూపొందించుకోవాలని మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా సామర్లకోట మండలంలో 18 గ్రామాలకు గాను ఏ చివరున్నటువంటి విలేజ్లో హౌసులకు కానీ ఎక్కడ కూడా నీరు ఎద్దడే అనేది రాకుండా మనందరం కూడా పరిరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాను. ఇట్లు సామర్లకోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మీ బొబ్బిరెడ్డి సత్యబాబు అండి. అందరికీ నమస్కారం.